ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. నల్గొండ జిల్లా రవాణా శాఖ DTO కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. ఆకస్మికంగా DTO కార్యాలయంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఏసీపీ, DSP జగదీష్ చందర్, ఇన్స్పెక్టర్లు రామారావు, వెంకటేశ్వరరావు మరో 9 మంది సిబ్బందితో DTO కార్యాలయంలో ఆకస్మిక దాడి చేశారు. DTO కార్యాలయంలోకి ప్రవేశించగానే అధికారులు మొదటగా ప్రధాన ద్వారాన్ని మూసివేయించారు. కార్యాలయం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని 6 ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. లైసెన్స్, RC రిజిస్ట్రేషన్కు సంబంధించిన 60 దస్తావేజులను 12,500 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా అదే కార్యాలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు లోతుగా విచారణ చేస్తున్నారు. పలు రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తించినట్లు తెలిసింది. ఏసీబీ అధికారుల తనిఖీలో 6 ఏజెంట్లు, దస్తావేజులు, నగదు లభించడంపై ఏసీబీ అధికారులకు పలు అనుమానాలు తలెత్తాయి. దీంతో ఆ శాఖ ఉద్యోగుల పనితీరుపై కూడా నివేదికలు తయారు చేసేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు అధికారులు, ఏజెంట్ల పాత్రలపై సమగ్ర నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఏసీబీ అధికారులు DTO కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేయడం, వెంటనే నగదు లభించడం కలకలం రేపింది. అంతేకాకుండా పూర్తిస్థాయి విచారణ చేసి నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని ఏసీబీ అధికారులు చెప్పడంతో DTO ఉద్యోగులు, అధికారులు ఆందోళన మొదలైంది. కాగా ఏసీబీ అధికారులు తనిఖీ సమయంలో జిల్లా రవాణా శాఖ అధికారి అందుబాటులో లేడు. మిగతా సిబ్బంది ఉన్నారు.